ఇంకా నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 రాష్ట్రాలతో భూ సరిహద్దు ఉంది. వాయువ్య మరియు ఉత్తర దిశలో తెలంగాణ, ఉత్తర దిశలో ఛత్తీస్గఢ్, ఈశాన్య దిశలో ఒడిశా, పడమర దిశలో కర్ణాటక, దక్షిణ దిశలో తమిళనాడు, తూర్పు వైపు బంగాళాఖాతం ఉంది. ధన్యవాదాలు. పేరు పి బత్తమ్మ. నేను 8వ తరగతి చదువుతున్నాను. పంజాబ్ రాష్ట్రాలు సరిహద్దు ఉన్న రాష్ట్రాలు మరియు దేశాలు. పంజాబ్ రాష్ట్రం మొత్తం 3 భారతీయ రాష్ట్రాలు మరియు 1 దేశం సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర దిశ హిమాచల్ ప్రదేశ్, తూర్పు మరియు దక్షిణ దిశ హర్యానా, దక్షిణ పడమర దిశ రాజస్థాన్, పడమర దిశ పాకిస్తాన్. ధన్యవాదాలు. సాయంత్రం. నా పేరు సౌమిత్రి. నేను పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమిళనాడు 7వ తరగతి చదువుతున్నాను. మేము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని 5 నదుల గురించి చెప్పబోతున్నాము. మొదటిది సట్లెజ్ నది. ఇది పంజాబ్లోని అతిపెద్ద నది. ఇది టిబెట్లోని రాజసత్తార్ సరస్సు సమీపంలో పుడుతుంది. బాక్రా నంగల్ ఆనకట్ట ఈ నదిపై నిర్మించబడింది. చివరికి పాకిస్తాన్లోని ఇతర నదులతో కలిసి సింధు నదిలో కలుస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు 2వ ముఖ్యమైన నది గురించి చెప్పబోతున్నాను. బియాస్ నది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ కనుమ సమీపంలో పుడుతుంది. ఇది పంజాబ్ గుండా ప్రవహించి సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ నది వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. నేను ఇప్పుడు 3వ నది గురించి చెప్పబోతున్నాను. రావి నది. హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్ గుండా ప్రవహిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ప్రవహించే ముఖ్యమైన నది. చివరకు పాకిస్తాన్ చేనాబ్ నదుల్లో కలుస్తుంది. ధన్యవాదములు. నేను ఇప్పుడు ముఖ్యమైన 4వ నది గురించి చెప్పబోతున్నాను. చీనాబ్ నది. హిమాలయ ప్రాంతాల్లో పుట్టే పెద్ద నది. ఇది ప్రధానంగా పాకిస్తాన్లో కలుస్తుంది. పంజాబ్ ప్రాంతంలోని 5 నదుల్లో ఒకటిగా చారిత్రక ప్రాధాన్యంగా కలిగి ఉంది. ధన్యవాదములు. నేను ఇప్పుడు ముఖ్యమైన 5వ నది గురించి చెప్పబోతున్నాను. జీలాం నది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లోని వేరీనాథ్ వద్ద పుడుతుంది. కాశ్మీర్ లోయ గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి వెళుతుంది. అది చివరికి చీనా నదిలో కలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ 5 నదుల వల్లనే పంజాబ్లో 5 నదుల నేల పిలుస్తారు. వ్యవసాయం, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి మరియు ఆర్థిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నదుల గురించి చెప్పబోతున్నాము. మొదటిది గోదావరి. గోదావరి భారతదేశంలో గంగా తర్వాత 2వ అతిపెద్ద నది. ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర వద్ద పుట్టి భారతదేశంలో ప్రవహిస్తుంది. ఈ నది వల్ల తూర్పు గోదావరి జిల్లాలు ఎంతో సారవంతంగా మారాయి. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది సాగునీరు, తాగునీరు మరియు విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. పెన్నా నది కర్ణాటకలోని కొండల వద్ద పుట్టి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కడప, నెల్లూరు జిల్లా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. రాయలసీమ ప్రాంతానికి నది ముఖ్యమైన నీటి వనరు. థ్యాంక్ యూ. వంశధార నది. ఒడిశాలో పుట్టి శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసింది. ఈ నది ఉత్తర ఆంధ్రాలో వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నాగావళి నది కూడా ఒడిశాలో పుట్టి శ్రీకాకుళం జిల్లా నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది వల్ల తాగునీటి అవసరాలకు ఉత్తర రంధ్రాల్లో సాగునీటి అవసరాలకు తీర్చబడుతున్నాయి. ఈ 5 నదుల వల్లనే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు జీవిస్తున్నారు. ధన్యవాదాలు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం. దీనిని పీటీ ఆఫ్ డెస్టినీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ప్రముఖ సహజ ఓడరేవులో ఒకటి. అంధ సముద్రం
అందమైన సముద్రం తీరాలు ఈ నగరం యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ శుభ మధ్యాహ్నం. నేను నా పేరు ఎస్కే మొహమ్మద్ యూసఫ్. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ గురించి చెప్పబోతున్నాను. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉంది. విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ గుడి చాలా ప్రసిద్ధి. నలుమూల నుంచి భక్తులు వచ్చి కనకదుర్గమ్మని దర్శించుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు శ్రీ హేమంత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా గురించి చెప్పబోతున్నాను. తిరుపతి ప్రపంచ ప్రముఖ పుణ్యక్షేత్రం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కారణంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు. విద్య, వైద్యం మరియు పర్యాటక రంగాలలో కూడా ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. థ్యాంక్ యూ. నా సతీష్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను కర్నూలు గురించి చెప్పబోతున్నాను. కర్నూలు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమైన నగరం. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పనిచేసింది. చారిత్రక ప్రదేశాలు, వ్యవసాయం మరియు విద్యా సంస్థకు ప్రసిద్ధి పొందింది. థ్యాంక్ యూ. నా పేరు పి పవన్ తేజ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉన్న అందమైన నగరం. దీనిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా కూడా పిలుస్తారు. తెలుగు భాషకు ఆదికవి నన్నయ్య భట్టుతో ఈ నగరానికి ప్రత్యేక సంబంధం ఉంది. గోదావరి వంతెనలు, సాహిత్య వారసత్వం మరియు పర్యాటక ప్రదేశాలకు ఇది ప్రసిద్ధి. ఈరోజు మేము పంజాబ్లోని ముఖ్యమైన రాష్ట్ర నగరాల గురించి చెప్పబోతున్నాము. మొదటిది అమృత్సర్ స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్ ఉన్న పవిత్ర నగరం. పంజాబ్లో అత్యంత ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. నా పేరు పి మహేష్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను పంజాబ్లోని లుధియానా గురించి చెప్పబోతున్నాను. లుధియానా పంజాబ్లోని అతిపెద్ద నగరం. వస్త్రాలు, సైకిళ్ళు మరియు పరిశ్రమలకు ప్రసిద్ధి. నా పేరు బి హర్ష. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను 3వది చెప్పబోతున్నాను. 3వది జలంధర్ క్రీడా సామగ్రి తయారులో ప్రసిద్ధి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. నా పేరు డి నాసిఫ్ హైదర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పటియాలా గురించి చెప్పబోతున్నాను. పటియాలా భవనాలు, కోటలు మరియు సంస్కృతికి ప్రసిద్ధి. నా పేరు సోహన్ అబ్రామ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. 5వది బటిండా చమురు శుద్ధి కర్మాగారం మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ప్రసిద్ధి. థ్యాంక్ యూ. నా పేరు బాలమురళీ కృష్ణ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది మొహాలి లేదా సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్. ఇది పరిశ్రమ, విద్యా సంస్థలు మరియు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రసిద్ధి. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పి ముని లోహిత. నేను పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా స్వతంత్ర సమరయోధుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి చెప్పబోతున్నాను. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలో తన ప్రాణాలను అర్పించిన గొప్ప దేశభక్తుడు, త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన గురించి ముఖ్యమైన విషయాలు: జననం మరియు బాల్యం. జననం 1901 మార్చి 16న మద్రాసులోని జార్జీ టౌన్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గురవయ్య మరియు మహాలక్ష్మమ్మ. వారి స్వస్థానం ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం. బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేసి గ్రేట్ ఇండియన్ ఫైనాన్షియల్ రైల్వేలో ఉద్యోగం చేశారు. స్వతంత్రోద్యమంలో పాత్ర. భార్యా బిడ్డలు కోల్పోయిన తర్వాత వైరాగ్యం పొంది గాంధీజీ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో చేరి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు. ఉప సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం. స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు వారందరికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉండాలని బలమైన కోరికతో ఆయన
పోరాటం మొదలుపెట్టారు. అప్పటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలకంగా లేకపోవడంతో 1952 అక్టోబర్ 19న మద్రాసులో అమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రాణాలు పోయే వరకు దీక్షను విరమించలేదు. 58 రోజుల పాటు సుదీర్ఘ దీక్ష తరువాత 1952 డిసెంబర్ 15న ఆయన మరణించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్పబోతున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872-1957 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సూక్తిదాయకమైన నాయకులు. ఈయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదు ఉంది. జీవిత విశేషాలు: జననం 1872 ఆగస్టు 23న ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని వినోదరామునిపాలెంలో జన్మించారు. ప్రారంభ జీవితం: నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ పట్టుదలతో చదువుకొని బారిస్టర్ అయ్యారు. మద్రాసు హైకోర్టులో గొప్ప పేరు సంపాదించుకున్నారు. మరణం 1957 మే 20న హైదరాబాద్లో కన్నుమూశారు. ఆంధ్ర కేసరిగా పేరు రావడం: 1928లో సైమన్ కమిషన్ మద్రాసుకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రకాశం గారు కీలక పాత్ర పోషించారు. పోలీసుల కాల్పులకు భయపడకుండా తన చొక్కా బట్టలను తీసి ధైర్యం ఉంటే కాల్చండి అని తుపాకీలకు ఎదురుగా తన గుండెను చూపించి పోలీసులను నిలదీశారు. ఈ అసాధారణ ధైర్య సాహసాల వల్ల ఈయనకు ఆంధ్ర కేసరి అని బిరుదు వచ్చింది. ప్రధాన రాజకీయ పాత్ర: పత్రిక రంగం: స్వాతంత్ర ఉద్యమ ప్రచారానికి స్వరాజ్య అనే దినపత్రికను స్థాపించారు. మొదటి ముఖ్యమంత్రి: 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమైన అభివృద్ధి పనులు: ప్రకాశం బ్యారేజీ: విజయవాడలో కృష్ణా నదిపై ఉన్న బ్యారేజీ నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిది. అందుకే దీనికి ఆయన పేరు పెట్టారు. విద్య: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. సంస్కరణలు: జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంలోనూ గ్రామీణ అభివృద్ధి పథకాలను అమలు చేయడంలోనూ ఈయన ముందున్నారు. ప్రత్యేకత: టంగుటూరి ప్రకాశం పంతులు గారు అపారమైన సంపద గడిచినప్పటికీ ప్రజాసేవలో తన సర్వస్వాన్ని ఖర్చు చేశారు. చివరకు అత్యంత నిరాడంబరంగా ఒక సొంత ఇల్లు కూడా లేకుండా మరణించిన ఒక గొప్ప వ్యక్తి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఆయన ఒక ప్రతీకగా నిలుస్తారు. సీతారామరాజు గారి గురించి చెప్పబోతున్నాను. అల్లూరి సీతారామరాజు. భారత స్వతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు గారు ఒక అద్వితీయమైన శక్తి. గిరిజనుల హక్కుల కోసం, పరాయి దేశం నుండి దేశ విముక్తి కోసం ప్రాణాన్ని అర్పించిన గొప్ప విప్లవ యోధుడు. ముఖ్య విషయాలు: జననం జూలై 4, 1897. బిరుదులు: గిరిజనులు ఆయన్ని ప్రేమతో మన్యం వీరుడు అని పిలిచేవారు. ప్రేరణ: చిన్నతనంలోనే దేశ పరిస్థితులపై అవగాహన పొందిన అల్లూరి బెంగాల్ విప్లవకారుని నుండి స్ఫూర్తి పొందారు. రంప తిరుగుబాటు: 1882 నాటి మద్రాసు అటవీ చట్టం గిరిజనులను జీవనోపాధిపై దెబ్బతీసింది. దీనికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులను ఏకం చేసి గెరిల్లా యుద్ధం ప్రారంభించారు. పోరాట పటిమ: చింతపల్లి, కృష్ణదేవిపేట వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. బ్రిటిష్ వారి స్వాధీనం చేసుకొని వారిని బెంబేలెత్తించారు. త్యాగమ్మ: గిరిజనులను కాపాడడానికి మే 7, 1924న అతనే స్వయంగా బ్రిటిష్ వారికి లొంగిపోయి అమరులయ్యారు. ధన్యవాదాలు. నేను ఇప్పుడు లాలా లజపతి రాయ్ గారి గురించి చెప్పబోతున్నాను. లాలా లజపతి రాయ్ గారు జనవరి 28, 1865న పంజాబ్లోని దుడికే గ్రామంలో జన్మించారు. ఈయన్ను పంజాబ్ కేసరి అని కూడా అంటారు.
శాంతియుత నిరసనల కంటే చురుకైన పోరాటమే స్వాతంత్రాన్ని ఇస్తుందని ఆయన నమ్మేవారు. భారతీయుల స్వావలంబన కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకును స్థాపించడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడినప్పుడు గాయపడ్డ సమయంలో ఆయన చేసిన ప్రసిద్ధ వ్యాఖ్య, నా శరీరంపై పడే ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ వారి శవపేటికకు కొట్టే చివరి మేకు అవుతుంది. ఆ గాయాల కారణంగానే ఆయన నవంబర్ 15, 1982లో తుది శ్వాస విడిచారు. లాలా లజపతి రాయ్ గారు మరణించిన భారతీయుల మదిలో చిరస్మరణీయంగానే ఉంటారు. ధన్యవాదాలు. నేను ఈరోజు భగత్ సింగ్ గురించి చెప్పబోతున్నాను. భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవకారుడు. ధైర్యానికి, త్యాగానికి చిహ్నంగా నిలిచారు. జననం 28 సెప్టెంబర్ 1907న పంజాబ్లోని బాంగా గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే దేశభక్తిని పుణికి పుచ్చుకున్న భగత్ సింగ్ జలియాన్ వాలా బాగ్ దురందర్ తర్వాత విప్లవ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఖైదీలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ 64 రోజులు జైల్లో సుదీర్ఘ నిరాహార దీక్షను చేశారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే తన దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ధన్యవాదములు. నేను ఇప్పుడు సర్దార్ ఉధమ్ సింగ్ గారి గురించి చెప్పబోతున్నాను. ఉధమ్ సింగ్ గారు డిసెంబర్ 26, 1899లో జన్మించారు. భారతదేశాన్ని గర్వపడేలా చేసిన గొప్ప విప్లవకారుడు. జలియన్ వాలాబాగ్ మరణకాండం తరువాత ప్రతీకారం చేపట్టిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. జలియన్ వాలాబాగ్ ప్రభావం ఏప్రిల్ 13, 1919న జరిగిన ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ తన కళ్ళతో చూసిన ఉధమ్ సింగ్ గారికి మనసు ఎంతో కష్టపడింది. మరియు అప్పటి నుంచే బ్రిటిష్ వాళ్ళపై ప్రతీకారం సాధించాలనుకున్నారు. ప్రతీకారం సుమారు 21 సంవత్సరాల పాటు వేచి ఉండి 1940లో లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో డయ్యర్ను కాల్చి చంపారు. జైల్లో ఉన్నప్పుడు సర్దార్ ఉధమ్ సింగ్ వారి పేరును రామ్ మోహన్ సింగ్ ఆజాద్గా మార్చుకున్నారు. ఎందుకంటే ఆ పేరు భారతదేశం యొక్క ఐకమత్యాన్ని తెలుపుతుంది. మరణం డయ్యర్ని కాల్చినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 1940లో ఆయనకి ఉరిశిక్ష అమలు చేశారు. ధన్యవాదాలు. 5 ముఖ్యమైన నదులము. నేను సట్లెజ్ నది, నేను బియాస్ నది, నేను రావి నది, నేను చీనాబ్ నది, నేను జీలాం నది. 5 నదుల వల్లనే పంజాబ్లో 5 నదుల నేల అని పిలుస్తారు.